Safety. హాయ్ పిల్లలు, ఈరోజు నేను మీకు కథ చెప్పబోతున్నాను. చికిత్స కంటే నివారణ మంచిది. మనం వెంటనే డైవ్ చేద్దాం. ఒకప్పుడు బ్రైట్ ల్యాండ్ అనే ఎండగల గ్రామంలో ఒక పెద్ద సరస్సు, దాని నుంచి ఒక చిన్న ప్రవాహం ప్రవహించేది. ఈ సరస్సులో చేపలు, పీతలు మరియు అన్ని రకాల ఇతర జంతువులు, బబుల్స్, స్ప్లాష్ మరియు ఫిన్నీ వంటి అనేక జీవులు ఉన్నాయి. ఇక్కడి ఈ ముగ్గురు స్నేహితులు మంచి స్నేహితులు మరియు కలిసి ప్రతిదీ చేసేవారు. ఒకరోజు సూర్యుడు ఆకాశానికి బంగారు రంగు వేయడంతో ఇద్దరు వేటగాళ్లు అడవిలో వేట సాగిస్తున్నారు. అయితే వారు బాగా అలసిపోయి నీటి కోసం వెతుకుతూ సరస్సును గుర్తించారు. వారు సరస్సు అంచున నిలబడి అనేక చేపలను గమనించారు. అప్పుడు వేటగాడు ఆశ్చర్యపోయాడు. వేటాడి మరీ అలసిపోకుండా వలవేసి ఈ చేపలను పట్టుకొని డబ్బుల కోసం అమ్ముకోవచ్చు. ఇది విన్న బబుల్స్ ఆందోళనతో వణికిపోయారు. హంటర్ ప్రణాళిక గురించి హెచ్చరించడానికి బబుల్స్, స్ప్లాష్ మరియు ఫిన్నీ వద్దకు పరిగెత్తారు. వేటగాళ్లు రాకముందే మనం వెళ్లిపోవాలి, ఆ విధంగా సురక్షితం. వాగు గుండా వెళ్దాం, బబుల్స్ బతిమాలాడు. కానీ స్ప్లాష్ మరియు ఫిన్నీ ఇది సిల్లీ ఐడియా అని భావించి నవ్వారు. ఈ అందమైన సరస్సును ఎందుకు విడిచిపెట్టాలి? బుడగలు, ఏమీ జరగదు. బబుల్స్ విచారంగా అనిపించి ఓకే చెప్పాడు. కానీ క్షమించండి, నేను వెళ్లిపోవాల్సి వస్తుంది. ఆ రాత్రి బబుల్స్ ఒంటరిగా ఈదడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. దిగువన భద్రతను కనుగొనాలని ఆశించాడు. మరుసటి రోజు ఉదయం స్ప్లాష్ మరియు ఫిన్నీ ఇంకా ఈత కొడుతూ సరదాగా ఉన్నారు. అకస్మాత్తుగా పెద్ద శబ్దాలు మరియు స్వరాలు వినిపించాయి. అది వేటగాళ్లు. వారు వెంటనే దాక్కోవడానికి ప్రయత్నించారు, కానీ అది చాలా ఆలస్యం అయింది. వేటగాళ్లు తమ వలను విసిరారు, స్ప్లాష్ను పట్టుకున్నారు. ఫిన్నీ వేరే చోట దాక్కున్నాడు. స్ప్లాష్ కష్టపడింది మరియు దాని పులుసులు స్క్రాప్ చేయబడ్డాయి మరియు గాయపడ్డాయి మరియు స్ప్లాష్ రక్తస్రావం అయింది మరియు స్ప్లాష్ ఎలాగోలా బయటపడగలిగింది. కానీ ఇది దగ్గరి పెలుపు. దురదృష్టవశాత్తు ఫిన్నీ రాయి మధ్య చిక్కుకుని బతకలేకపోయాడు. బుడగలు దిగువ జలాల భద్రతకు చేరుకున్నాయి. బబుల్స్ మాట విననందుకు స్ప్లాష్ బాధపడ్డాడు మరియు దాని ఉత్తమ స్నేహితులలో ఒకరైన ఫిన్నీని కోల్పోయాడు. పెద్ద సమస్య రాకముందే జాగ్రత్తగా ఉండటం, చర్యలు తీసుకోవడం తర్వాత సమస్యను ఎదుర్కోవడం కంటే చాలా మంచిదని స్ప్లాష్ గ్రహించాడు. ఆ రోజు నుండి స్ప్లాష్ ఎప్పుడూ జాగ్రత్తగా ఉండటం మరియు తనకు వచ్చిన దాని కోసం సిద్ధంగా ఉండటం యొక్క విలువను మరచిపోలేదు.